ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం చూపించలేదు. సో దీంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ వాటన్నిటిలోకి తక్కువే ఉంది. వ్యవసాయం గురించి చూస్తే మరీ 13,000 క్రోడ్స్ బడ్జెట్ ఇచ్చారు. ఇట్స్ వెరీ లెస్. ఉమెన్ అండ్ చైల్డ్ని కానీ యూత్ని కానీ ప్రోత్సహించే పథకాలన్నీ కూడా పెద్దగా ఎక్కడ ఏం కంటికి కనిపించట్లేదు. అన్నా క్యాంటీన్ ఉచితంగా అన్నం పెట్టడము దట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, బాగుంది. సో చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. నమస్తే. ఈరోజు మనం ఒకసారి స్టేట్ బడ్జెట్ వివరాలను కానీ చూస్తే, సో ఏ గవర్నమెంట్ వచ్చినా అంకిల్ గారే అంటారు కదా, అలాగే చేస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం చూపించలేదు. బట్ అన్నీ మంచిగా జరుగుతాయని ఆశిద్దాం. బట్ ఇందులో చాలా హార్టనింగ్ ఏముందంటే, టోటల్ బడ్జెట్ 3,32,205 క్రోడ్స్ బడ్జెట్ ఉంది. సో దాంట్లో మాట్లాడారు వీళ్ళు. సో దీంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ వాటన్నిటిలోకి తక్కువే ఉంది. ఇప్పుడు రాయలసీమ హార్టికల్చర్ని డెవలప్ చేస్తాము, దానికి 30,000 క్రోడ్స్ పెట్టున్నారు. సో మరి అది ఎందుకు అన్ని వేల కోట్లు అవుతుందో, దేనికి పెట్టారో దానికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కానీ అది చేస్తాం ఇది. సో ఇప్పుడు ఇట్లా ఏంటంటే వేగ్గా ఉండే ప్రోగ్రామ్స్, వేగ్గా ఉండే దాని మీద బడ్జెట్ పెద్దగా పెట్టారనుకోండి, అది మిస్యూజ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ హార్టికల్చర్ అనేది పెట్టి అది వేగ్ ప్రోగ్రామ్, ఇది మిస్యూజ్ అయ్యేదానికి పెట్టుకున్న ప్రోగ్రామ్, వాళ్ళు మిస్యూజ్ చేసుకునేదానికి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇక చూస్తే వ్యవసాయం గురించి చూస్తే మరీ 13,000 క్రోడ్స్ బడ్జెట్ ఇచ్చారు. ఇట్స్ వెరీ లెస్. వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ మన స్టేట్కి వ్యవసాయం అనేది. సో మన వెన్ను లాంటిది ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ వ్యవసాయము. సో మనం దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు వేరే మిగతావి డెవలప్ చేయడము ఎంత ఇంపార్టెంటో, బట్ దాన్ని డెవలప్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దానికి 13,000 క్రోడ్స్ అని పెట్టారు. ఇట్స్ వెరీ మినిమల్. ఇంకా పోలవరంకి అంటే ప్రతి బడ్జెట్లోనూ ప్రతి ఒక్కళ్ళు పోలవరం పేరు మీద 6,000 కోట్లనో 10,000 కోట్లనో పెడతారు. అక్కడ ఏమీ జరగదు, ఏమీ ఉండదు. అది కూడా శుభ్రంగా మాయం చేసే ప్రోగ్రాం తప్పిస్తే ఏమాత్రం ముందుకు జరుగుతున్నట్టు అనిపిస్తలేదు. ఇకపోతే సైబర్ క్రైమ్ గురించి కొంత పెట్టారు. ఓకే, సైబర్ క్రైమ్ అనేది పెరుగుతుంది కాబట్టి దాని మీద పెట్టిన బడ్జెట్ ప్రాబబ్లీ తప్పకుండా యాక్సెప్టబులే ఉంటుంది. సో వాళ్ళకి అసలు ఏ దేశమైనా బాగుండాలంటే ఉమెన్ అండ్ చైల్డ్ బాగుంటేనే ఆ దేశం బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ని కానీ యూత్ని కానీ ప్రోత్సహించే పథకాలన్నీ కూడా పెద్దగా ఎక్కడ ఏం కంటికి కనిపించట్లేదు. అన్నీ కూడా వేగ్గా ఉన్నాయి, బాగాలేదు. ఇంకా ఫన్నీగా ఏంటంటే 275 అన్నా క్యాంటీన్స్ మళ్ళీ మేము కొత్తగా కట్టిస్తామన్న. అరే, కొత్తగా కట్టించక్కర్లా, ఉన్న వాటిని చేస్తే చాలు. ఉన్న వాటివన్నీ మూలపడిపోయి ఉన్నాయి, అవే సరిగా నడవట్లేదు. సో అవే సరిగా నడవక మళ్ళీ మేమేదో 5 స్టార్ లెవెల్లో మేము అన్నా క్యాంటీన్, అది ఎవరు ఉండేదానికి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏమన్నా ఉండేదానికి ఉపయోగపడుతుందో అది కూడా ఉపయోగపడుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇంకో గవర్నమెంట్ వస్తే ఎవరిని రాకుండా దానికి తాళాలు వేసేసి పెడుతున్నారు. సో అసలు ఎందుకోసం పెడుతున్నారు? ఇన్ కేస్ వీళ్ళ టెన్యూర్ అయిపోయి నెక్స్ట్ టెన్యూర్లు ఇంకో గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు కూడా కంటిన్యూ చేసే రకంగా పథకాలు తీసుకొని వస్తే బాగుంటుంది. సో అలా కాకుండా మాకు వచ్చింది కాబట్టి మా ఇష్టం, మేము ఇలాగే చేస్తాము అని చేస్తే పెద్ద బాగుండదు. ఇప్పుడు 275 అన్నా క్యాంటీన్ ఉచితంగా అన్నం పెట్టడము దట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, బాగుంది. కానీ ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, దానికి బిల్డింగ్ అనేది, దాని మెయింటెనెన్స్, ఇవన్నీ మెయింటెనెన్స్ ఎంత అవుతున్నాయి, నిజంగా ఎంతమందికి రీచ్ అవుతున్నారు? సపోజింగ్ వీళ్ళు ఈ అన్నా క్యాంటీన్లు అలాంటివే ఉన్నాయనుకోండి, దానికి పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా పెట్టక్కర్లా. ఎక్కడైనా ఒక ఏరియాలో పెట్టుకొని కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ లైక్ ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకిచ్చి ఆకలిగా ఉండే వాళ్ళకి వాళ్ళు పెట్టండి, వాళ్ళకి ఏదైనా బడ్జెట్ ఇచ్చో ఇంకోటో ఇట్లా వాలంటరీ ఆర్గనైజేషన్స్కి ఇచ్చో ఎక్కడ తగ్గుతుంది అని అదేం లేదు.
ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది వాళ్ళ పేరును వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు పెడుతున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ పేరును మాత్రమే ప్రమోట్ చేసుకోవడానికి, ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరు మాత్రమే ప్రమోట్ చేసుకునే ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కానీ బట్ యూస్ఫుల్ ఉండేది. సో బడ్జెట్ ఒకదానికి కేటాయించే ముందు దానికి తక్కువ కేటాయించి ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యేదానికి ఎలా ఉంది అనే విధంగా చూడడం కంటే ఇది ఎట్లుందంటే కార్యకర్తలు మిస్యూజ్ చేయాలన్నా కూడా కుదిరేదానికి వీలుండే ప్రోగ్రామ్స్ అన్నట్టు ఉంటున్నాయి బడ్జెట్ అన్నీ కూడా. సో ఐ డోంట్ నో ఈ ట్రెండ్ని మార్చేదానికి ఎవరైనా ముందుకొచ్చి మార్చగలుగుతారో మార్చలేరు, ఎంతవరకు ఫీజిబుల్లో నాకు తెలియదు. కానీ నాకైతే స్ట్రాంగ్గా ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ స్ట్రాంగ్గా ఫీజిబిలిటీని ఎవరికైనా ఇలాంటి వాటికి చేస్తే కార్యకర్తలు తినేదానికి మాత్రమే ప్రోగ్రామ్స్ కాకుండా జనరల్ పబ్లిక్ ఉపయోగపడేట్టు ఉండాలి. వాళ్ళ కార్యకర్తని వాళ్ళ తినిపించాలి అనుకుంటే ఎస్ వాళ్ళ ఇష్టము, వాళ్ళ పార్టీ ఫండ్స్లో నుంచి తీసివ్వండి. మీ కార్యకర్తల్ని ఎస్ మీరు పెంచుకోండి, మాకు అందులో వచ్చిన అభ్యంతరం ఎంత మాత్రం లేదు. కానీ జనరల్ పబ్లిక్ని మీరు తినేదానికి ఉపయోగపడే విధంగా మేము బడ్జెట్ రూపొందిస్తాం అంటే దేశాన్నంతా కూడా ముంచేసి కార్యకర్తల్ని పెంచుతాము, నెక్స్ట్ ఎలక్షన్కి మిమ్మల్ని తినిపిస్తాము. సో ఇది విజరల్ సైకిల్ అయిపోతుంది. ఎక్కడికి ఇది ఎండ్ అవుతుంది, ఎప్పటికీ ఆగుతుంది. సో చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఈ హాలో థింగ్స్ అన్నీ చూస్తే ఏంటంటే 100% ఇందులో కనీసం 70% మిస్యూజ్ చేసేదానికి మాత్రమే అని తెలుస్తుంది. సో ఇప్పుడున్న నా పరిస్థితుల్లో నేనేమీ చేయలేము. బహుశా నాకేదన్నా అవకాశం వచ్చిందంటే మాత్రము ఎస్ ఎందుకు ఇంత హాలో ఎక్కడ మిస్యూజ్ అయిందనేది మాత్రము ప్రాబబ్లీ చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.